భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. దీంతో స్టార్టప్ల నుంచి మొదలుకొని అనేక వాహన తయారీ సంస్థలు తమ ఈవీలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో చాలా లేట్ గా అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 లో తమ బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కార్ మోడల్ ఈ వితారా ఈ సంస్థ ఆవిష్కరించింది. దీంతో మార్కెట్ లో ఈవీ రంగంలోకి సైతం ప్రవేశించింది. అయితే ఇది మాత్రమే కాకుండా మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను కూడా రాబోయే సంవత్సరంలో తక్కువ ధరలో ఉండేలా భారత్ మార్కెట్ లోకి తీసుకురావాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. మారుతి సుజుకి సంస్థ ఆవిష్కరించిన ఈ వితారా కార్ ను వచ్చే నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కార్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు. ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి సుజుకి ఇప్పుడు అదే పేరును ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ తయారీ పనిపై దృష్టి సారించింది. దానిని Y2Y కోడ్ నేమ్ తో పిలుస్తున్నారు. 2028 నాటికి ఈ కారు ప్రొడక్షన్ దిశగా వెళ్లనుంది. ఈ కార్ లో 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ధర విషయంలో ఇతర కార్లతో పోటీ పడేలా దీన్ని రూపొందిస్తోంది. తక్కువ ధరకే నాణ్యమైన కారును భారతీయులకు అందించాలని లక్ష్యంగా పనిచేస్తోంది. సుజుకి EWX కాన్సెప్ట్ ఆధారంగా ఈ Y2Y హ్యాచ్ బ్యాక్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మారుతి సంస్థ ధృవీకరించలేదు. కానీ ఈ కార్ లాంచ్ అయితే గనక టాటా టియాగో ఈవీ, MG కోమెటో కార్లతో పోటీ పడనుంది. హ్యాచ్ బ్యాక్ తో పాటు మారుతి సుజుకి సంస్థ ఒక ఎలక్ట్రిక్ MPVని కూడా భారత్ మార్కెట్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. 2026 సెప్టెంబర్ నాటికి ఈ కార్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని YMC కోడ్ నేమ్ తో పిలుస్తున్నారు. ఈ కార్ ఈ వితారా కార్ తో తన ప్లాట్ఫామ్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే దీంట్లో టయోటా ఎడిషన్ ను ఆ తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ వితారా కార్ లో వినియోగించిన పవర్ ట్రైన్ తో ఈ కొత్త కార్ లోను వినియోగించనున్నారు. ప్రతి సంవత్సరానికి ఈ MPV అమ్మకాలు 50,000 నుంచి 1,00,000 యూనిట్ల అమ్మకాలు జరుగుతాయని మారుతి సంస్థ భావిస్తోంది. ఈ మోడల్ గనక లాంచ్ అయితే ఇది త్వరలో రానున్న కియా కారెన్స్ ఈవీతో భారత మార్కెట్ లో పోటీ పడనుంది. వినియోగదారుల అవసరాలు ప్రాధాన్యతను తగ్గట్టుగా ఎలక్ట్రిక్ వాహనాల లైనప్ ను తీసుకురావడంపై మారుతి సంస్థ దృష్టి పెట్టింది. మారుతి సుజుకి సంస్థ నుంచి రాబోయే ఈ ఎలక్ట్రిక్ వాహన లైనప్ పర్యావరణ రహిత వాహనాలను భారత మార్కెట్ లోకి తీసుకురావడంపై ఈ సంస్థకు ఉన్న నిబద్ధతను చాటుతున్నాయి. ఎంట్రీ లెవెల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈవీలతో విభిన్న వినియోగదారుల మనసులను దోచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది మారుతి సంస్థ.